అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. చీరాల బార్ నందు జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక లాయర్గా నేను కూడా డిపార్ట్మెంట్ నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి, న్యాయమూర్తుల నుంచి అధికార దుర్వినియోగ వైఖరిని మరియు బాధితుల్ని ఇంకాస్త బాధితులను చేసి వాళ్ళని దిక్కుతోచిన పరిస్థితికి చేసి న్యాయం జరగదు, ప్రపంచంలో ఇంకా న్యాయం జరగదు, న్యాయం కోసం మనం పోరాడిన అవసరం లేదు, న్యాయం కోసం పోరాడితే అన్యాయమే మిగులుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి, అంతేగాని న్యాయం జరగదు అనని అప్పుడు కృంగిపోయే బదులు అసలు న్యాయం కోసం ప్రయత్నించకుండా ఉంటేనే బాగుంటుంది అనన్న రోజులు మనకి నడుస్తూ ఉన్నాయి. న్యాయము డబ్బులు ఉన్న వాళ్ళకే దొరుకుతుంది అనన్న నానుడి ప్రజల్లో బాగా ప్రబలిపోయింది. దానికి కారణం అదే నిజం కాబట్టి. నేను నా స్వయం అనుభవంలో లీగల్ ఫైటింగ్లో అడుగున డిపార్ట్మెంట్ వైపు నుంచి అడుగున నేను అడ్డంకుల్ని, ఇల్లీగల్గా అబ్స్ట్రక్షన్స్ పెడుతూ వచ్చారు. చివరికి నాకు న్యాయం ఎక్కడ జరక్కే నేను అడ్వకేట్ అయ్యాను. గత 3 నెలల క్రితము నేను మా చీరాల 110 PS ఒక క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఒక 30 పేజీల క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 1 CI సుబ్బారావు గారు నేను పర్సూ చేస్తాను, FIR ఫైల్ చేస్తాను అని కూడా చెప్పి ఉన్నారు. దానికి సంబంధించి ఎంపీ గారి ఆర్డర్స్ మేరకు, ఎంపీ గారి మిసెస్ శిరీష గారి ఆర్డర్స్ మేరకు 1 CI సుబ్బారావు సార్కి ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉన్నారు. పిల్లల రాంగ్ఫుల్ అబ్డక్షన్ సంబంధించి ఆర్బిట్రరీ డిటెక్షన్ సంబంధించి ఒక కంప్లైంట్ ఫైల్ చేయమని, FIR ఫైల్ చేయమని అని ఆర్డర్ కూడా ఇచ్చున్నారు. దాని ప్రకారంగా 1 CI సుబ్బారావు సారు నేను ఫైల్ చేస్తాను, పర్సూ చేస్తాను కంప్లైంట్ని అని చెప్పనని తీసుకొని రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. టైం డిలే చేస్తూ వచ్చారు. చేస్తాను చేయను అని చెప్పనని నన్ను ఎవ్రీడే పోలీస్ స్టేషన్ చుట్టూ ఒక పిచ్చిదానిలాగా తిప్పుకున్నారు. తర్వాత దానికి సమాధానం చెప్పలేక నన్ను తప్పించుకొని పోతూ ఉండేవాళ్ళు. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, నేను పెట్టిన కంప్లైంట్లో నేను ఎక్కడెక్కడైతే హైయర్ అఫీషియల్స్లో 2016 నుంచి పిటిషన్స్ పెట్టుకుంటూ వచ్చానో, అర్జీలు పెట్టుకుంటూ వచ్చానో, అక్కడ న్యాయం జరగకపోగా డిపార్ట్మెంట్ వైపు నుంచి నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన విధానం, కుట్రలు పన్నిన విధానం, ఈ విధంగా నాకు ఏ అర్జీలో నా పిల్లల్ని నాకు దూరం చేశారు, అన్యాయంగా దూరం చేశారు, నా పిల్లల్ని నాకు దగ్గర చేయండి అని చెప్పి నన్ను ఏ పిటిషన్లో నాకు దగ్గర చేయకుండా పైగా క్రిమినల్ కాన్స్పిరసీస్ చేసి నన్ను SP ఆఫీస్లోనే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన విధానం, ఇవన్నీ దానిలో రాయబడి ఉన్నవని, అవి అలాగా FIR చేయలేక స్వార్థపూరితంతో డిపార్ట్మెంట్ని కాపాడటానికి, డిపార్ట్మెంట్ విలువను కాపాడటానికి, దొంగల్ని కాపాడటానికి, డిపార్ట్మెంట్లో ఉన్న కాన్స్పిరేటర్స్ని కాపాడటానికి, ఒక బాధితురాల్ని న్యాయం జరగకుండా ఆత్మహత్య వైపు ప్రేరేపణ చేయడానికి కూడా వెనకాడని డిపార్ట్మెంట్ మనకున్నది. దానిలో ఒకరు 1 CI సుబ్బారావు సారు.
ఒకరు అని పేరు పెట్టడానికి లేదు, డిపార్ట్మెంట్ అంతా అట్లానే ఉంది. చివరికి నేను ఈ కంప్లైంట్ ఫైల్ చేయను, ఎఫ్ఐఆర్ చేయను, నువ్వు దిక్కున్న చోట చెప్పుకోపో, నేను కంప్లైంట్ కూడా వెనక్కి ఇవ్వను. సరే సార్, నా కంప్లైంట్ వెనక్కి ఇవ్వండి, నేను హైయర్ అఫీషియల్స్ని కలుసుకుంటాను, దీని గురించి నేను అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటాను, అక్కడ ప్రార్థించుకుంటాను నా గ్రీవెన్స్ గురించి, నా కంప్లైంట్ వెనక్కి ఇవ్వండి అని చెప్పానని చాలాసార్లు వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకొని బ్రతిమలాడుకున్నాను. అది ఒరిజినల్ కంప్లైంట్ సార్, నా దగ్గర అన్ని జిరాక్స్ కాపీస్ ఉన్నాయి, బట్ ఒరిజినల్ కంప్లైంట్ లాగా లుక్ రాదు కదా, ఆ గ్రీవెన్స్ అర్థం కాదు, కాబట్టి నాకు ఒరిజినల్ కంప్లైంట్ కావాలి సార్ అని చెప్పానని ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకొని బతిలాడాను. కానీ అతను కరక్కపోగా పెద్ద పెద్దగా అసాల్ట్ చేసి నన్ను థ్రెట్ చేసి, అడ్వకేట్ని అయినా కూడా మహిళనని నన్ను థ్రెట్ చేసి నా కంప్లైంట్ నాకు ఇవ్వకుండా ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ నుంచి భారంతో బాధతో ఏమి చెయ్యలేక నా మీద నాకే కోపంతో, నా కష్టాల మీద నాకే అసహ్యంతో, నా బిడ్డల్ని నేను చేరుకోలేనా అనే అపనమ్మకంతో